అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాశి చందు అఫీషియల్. నేను మీ రాశి. ఈరోజు మనం ప్రసాదం పులిహోరని చూద్దామండి. పులిహోర చేసి 20 మినిట్స్ ముందు మనకి సరిపోను బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న బియ్యాన్ని 3 టైమ్స్ వాష్ చేసుకొని 1 కప్ ఆఫ్ రైస్‌కి 2 కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. స్టవ్ మీద పెట్టాక ఉడుకుతున్న రైస్‌లోకి మనం 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ బాగా పొలుగ్గా ఉడుకుతదండి. పులిహోర మార్నింగ్ చేసుకోవాలనుకుంటే చింతపండు గుజ్జుని నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ చక్కగా చింతపండు గుజ్జంతా తీసేసుకొని ఒక గిన్నెలో చింతపండు గుజ్జు వేసుకొని దానిలో పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఉడకపెడుతున్నానండి. మా ఇంట్లో అయితే ప్రసాదం పులిహోరని చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టం. వాళ్ళ లంచ్ బాక్సుల్లో ఎక్కువ ప్రసాదం పులిహోర చేయి మమ్మీ అంటారు. మనకి మార్నింగ్ క్విక్‌గా అయిపోయేది పులిహోరే కదండీ! నేనైతే ఇలా ఉడకపెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటా ఉంటాననమాట. మళ్ళీ నేను కొంచెం పసుపేసుకుంటున్నానండి సరిపోను. నేను ఇలా ఉడకపెట్టి ఫ్రిడ్జ్‌లో 1 వీక్ టు 10 డేస్ దాకా స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. మార్నింగ్ మనకి త్వరగా వంట చేయడం కుదరనప్పుడు వెంటనే అయిపోయే క్విక్ రెసిపీ పులిహోరే కదండీ! ఇలా ఉడకపెట్టిన చింతపండు ఉంటే త్వరగా అయిపోతూ ఉంటదనమాట. ఈ చింతపండు గుజ్జులోకి నేను కరివేపాకుని చాలా వేస్తుంటానండి. మన హెల్త్‌కి మంచిది కదా! కళ్ళకి మంచిది, హెయిర్‌కి మంచిది. కరివేపాకు తింటే చాలా మంచిది. నేనైతే చాలా కరివేపాకు నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసి, పిండేసి చింతపండు గుజ్జులోకి వేసుకుంటానండి. అది బాగా మరగనిస్తాననమాట. ఆ వాటర్ కూడా దగ్గరకు ఇంకిపోవాలి. అంత బాగా మరగనిస్తాను. అలా మరిగే టైంలో దానికి సరిపోను ఆయిల్ కూడా పోసుకుంటానండి. అంటే మనం చింతపండు గుజ్జుని ఎంత నానబెడతామో దాన్ని బట్టి మనం ఆయిల్ పోసుకోవాలి. 100 గ్రాములైతే 3 స్పూన్స్, 200 గ్రామ్స్ అయితే ఒక 5 స్పూన్స్ అట్లా మనకి సరిపోను మనం మెజర్‌మెంట్‌ని బట్టి మనం పోసుకోవడమేనండి ఆయిలు. ఈ చింతపండు గుజ్జులో ఆయిల్, పసుపు, ఉప్పు వేయడం వల్ల మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నప్పుడు ఫంగస్ ఫార్మ్ అవ్వకుండా చక్కగా స్టోర్ అయి ఉంటదండి. ఈ చింతపండు గుజ్జు నీరంతా దగ్గరకొచ్చి ఇంకిపోయేంత వరకి మనం ఉడకపెట్టుకోవాలండి. అలా దగ్గరకొచ్చి ఉడకపెట్టుకోవడం వల్ల మనకి చక్కగా అన్నానికి బాగా పడుతుంది. వాటర్‌గా ఉడకపెట్టకూడదు. బాగా దగ్గరికి రానియ్యాలనమాట. ఇలా చింతపండు గుజ్జు బాగా ఉడుకుతున్న టైంలో మనం కొంచెం బెల్లం తీసుకొని దాన్ని కొంచెం నలగొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా దానిలో వేస్తే మనకి చింతపండు గుజ్జుకి బాగా పట్టి ప్రసాదం పులిహోర చాలా టేస్ట్‌గా ఉంటదండి. మనం చేసే పులిహోరకి మరింత టేస్ట్‌ని పెంచే పొడండి ఇది. ఈ పొడి ఎలా చేశానంటే మిరియాలు 2 స్పూన్స్, మెంతులు 2 స్పూన్స్, జీలకర్ర 2 స్పూన్స్, ఆవాలు 1 స్పూన్, ధనియాలు 4 స్పూన్స్, నువ్వులు 1 స్పూన్, ఎండుమిరపకాయలు 3 స్పూన్స్, ఒక 10 ఆకులు కరివేపాకు వేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేపి దాన్ని పొడి చేసుకోవాలండి. ఆ పొడి మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకి ఖచ్చితంగా ఉంటుంది. ఆ పొడి మనం ఉడకపెట్టిన అన్నంని బేషన్‌లో యేసుకొని చక్కగా ఆ పొడి అంతా కొంచెం 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మన రైస్‌ని బట్టి వేసుకొని అన్నంలో కలుపుకోవాలండి. పొడి మొత్తం కలిసాక చక్కగా చింతపండు గుజ్జు సరిపోను మనం కలుపుకోవాలి. చింతపండు గుజ్జుని కలిపే క్లిప్ మిస్ అయిందండి. చింతపండు గుజ్జుని కూడా కలుపుకోవాలి. మనకి అన్నానికి సరిపోని చింతపండు గుజ్జుని కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. చిన్న బాండీ ఒకటి తీసుకున్నానండి తాలింపుకి. మనకి అన్నానికి సరిపోను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పచ్చెనగపప్పు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు కొంచెం వేగాక మినపప్పు వేసుకోవాలి. నా దగ్గర మినపప్పు లేదు. ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు వేశాక కొంచెం మిరపకాయలు వేసుకున్నాను. ఒక 5, 6 మిరపకాయలు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకున్నాననమాట. లాస్ట్‌లో నేను కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసుకుంటాను సరిపోను ఆఫ్ చేసే ముందు. ఇదిగోనండి అన్నంలోకి తీసుకొచ్చి వేశాను. అన్నంలో ఇప్పుడు నీట్‌గా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఈసారి మీకు ప్రసాదం పులిహోర
ఇంకా క్లారిటీగా చూపిస్తాను. మార్నింగ్ పిల్లలు స్కూల్‌కెళ్ళే టైంలో తీశానండి. మంచి హడావిడిలో ఉన్నాను. మీరు కూడా మీ ఇంట్లో ప్రసాదం పులిహోర ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండండి. మా ఇంట్లో ప్రసాదం పులిహోర అంటే చాలా ఇష్టం పిల్లలిద్దరికీ. ఇదిగోండి నెక్స్ట్ పప్పు చేశాను ఇంట్లో. పప్పు రెసిపీ కూడా మీకు చూపిద్దామని వీడియో తీశానండి. ఇదిగోండి నేను హాఫ్ అన్ అవర్ ముందు పప్పు నానబెట్టుకుంటాను. నానబెట్టుకున్న పప్పుని కుక్కర్‌లో వేసుకున్నానండి. కొంచెం కారం, కొంచెం పసుపు, 4, 5 పచ్చి మిరపకాయలు వేసుకున్నాను. ఇదిగోండి దోసకాయలు ముక్కలు చేసుకొని, టమాటో ముక్కలు చేసుకొని, ఉల్లిపాయలని ముక్కలను చేసుకొని, ప్లేట్‌లో వేసుకొని, ముక్కలన్నీ పప్పులో వేశానండి. ముక్కలతో పాటుగా చిన్నులపాయి రెబ్బల్ని కూడా వేశానండి. 7, 8 రెబ్బల్ని వేశాను. ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది పప్పు. నేను అందుకే చిన్నులపాయ రెబ్బలు ఉడికే పప్పులో వేసుకుంటాను. తాలింపులోనూ వేసుకుంటాను. వేసుకున్నాక కొంచెం చింతపండుని పప్పులో వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ రానియాలండి. ఫస్ట్ విజిల్ వచ్చాక 2 విజిల్స్‌కి మనం సిమ్‌లో పెట్టుకుంటే బాగా పప్పు ఉడుకుతుంది. తాలింపుకి కూడా చిన్న బాండీ పెట్టుకొని చిన్నులపాయ రెబ్బలేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని తిప్పేసుకున్నానండి. పప్పు కంప్లీటెడ్. మేము మార్నింగ్ పార్క్‌కి బయలుదేరామండి ఈరోజైతే. స్కూల్‌కి ఎప్పుడైనా సెలవైతే మేము మార్నింగే పార్క్‌కి బయలుదేరి వెళ్తామండి. పిల్లల్ని పార్క్‌కి తీసుకొనెళ్ళి పిల్లలు బాగా ఆడుకున్నాక ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించుకుంటాననమాట. పార్క్‌కి తీసుకొచ్చానండి. అదిగోండి మా పాప ఉయ్యాలూగుతుంది. ఈ సరౌండింగ్స్ చూపిస్తున్నానండి. ఇక్కడ సంతపేట పార్క్ అండి. చాలా బాగుంటది. మార్నింగ్ టైం అయితే హాలిడేస్ టైంలో చాలా ఫ్రీగా ఉంటదండి. ఆడుకోవడానికి, ఉయ్యాలూగడానికి, స్లైడ్స్ జారడానికి, వాకింగ్ చేయడానికి కానీ చాలామంది తక్కువుంటారు. అదే ఈవినింగ్ టైం అయితే ఫుల్ రష్‌గా ఉంటదండి హాలిడేస్ టైంలో. అందుకని నేను ఈవినింగ్ టైం అస్సలకి తీసుకురానండి. చాలా రేర్ ఈవినింగ్ టైం తీసుకురావడం అయితే. ఇక పిల్లలు ఇబ్బంది పడితే గనక ఈవినింగ్ టైం తీసుకొస్తాను. చాలా వరకి మార్నింగ్ టైంలోనే తీసుకొస్తానండి. హాలిడేస్ టైంలో మాత్రం చక్కగా ఆడుకుంటారు. అదిగోండి హనీ స్లైడ్ జారి ఇక్కడ లోపలికొచ్చి ఆడుతున్నాడండి. ఇంకోండండి డింపుల్ చక్కగా ఎక్సర్‌సైజెస్ చేస్తుందనమాట. బాగా ఆడుకుంటారు. ఇక్కడ మార్నింగ్ చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. కొంతమంది వాకింగ్ చేసే పేరెంట్స్ వస్తూ ఉంటారు. ఆళ్ళ పేరెంట్స్‌తో పాటు బుడ్డ పిల్లలు కూడా వస్తూ ఉంటారండి చక్కగా. ఈవినింగ్ టైం ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొద్దామన్నా డైలీ వాళ్ళకి డాన్స్ క్లాసులు ఉంటాయండి. సంగీతం క్లాస్ అని. పాప డైలీ అసలు ఖాళీగా ఉండదు. ఈవినింగ్ టైం క్లాసులకి వెళ్ళొచ్చి చదువుకుంటదండి. ఇక హాలిడేస్ టైంలోనే మార్నింగ్ తీసుకొస్తూ ఉంటాను. ఇలా పిల్లల్ని పార్క్‌కి తీసుకురావడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి. డైలీ నేను పెట్టే వ్లాగ్స్ అన్నీ చూస్తున్నారా ఫ్రెండ్స్? సబ్స్క్రైబర్స్ పెరిగినందుకు చాలా హ్యాపీగా ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. నేను మీ రాశి. బాయ్.